మరియా ఎప్పుడైతే ఆ కొండ ప్రాంతంలో వారు వచ్చి కలుసుకున్నారో బైబిల్ సెలవిస్తుంది, 2-3 నా నామ పేరట ఎక్కడ చేరి ఉంటే వారి మధ్యలో నేను ఉన్నాను అన్నాడు. ఇప్పుడు దేవుని సహవాసం అక్కడ ఒకసారి స్టార్ట్ అయితే అద్భుతమైన మాట 40 వచనంలో ఎలిజబెత్ మరి యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను, అంతటి ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై. బాబా గర్భంలో ఉన్న శిశుడు కూడా ఫస్ట్ టైం పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపబడే అనుభవంలోకి ఎవరు వచ్చారు? బాప్తిసం ఇచ్చి యోహాను గర్భంలో ఉన్నప్పుడే వచ్చాడు. ఎప్పుడు? అక్కడ సహవాసం ఉంది, అక్కడ మరియా ఎలిజబెత్ల సహవాసం ఉంది. వాళ్ళిద్దరు కలిసిన వెంటనే వీళ్ళిద్దరు కలిసిన ప్లేస్ ఎక్కడ? కొండ ప్రాంతం. అంటే బైబిల్ పరంగా అది దేవుని మందిర సహవాసంలో నాటబడినప్పుడు. అనాయింటింగ్ ఇస్ వెరీ పవర్ఫుల్ ఇన్ ద ఫెలోషిప్ ఆఫ్ ద సెయింట్స్. సహవాసంలో అభిషేకం ఉందండి. సహవాసంలో అభిషేకం 133 కీర్తనకు మాట రాస్తుంది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అతని తల మీద పోయబడిన అహరోను గడ్డ మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె అభిషేకం వలె ఉంది. సీయోను కొండ మీద దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదము శాశ్వత జీవము అచ్చట. సరైన సహవాసంలో నాటబడితే ఆ ప్రాంతంలో నీకు అభిషేకం అనేది పొర్లి ప్రవహిస్తుంది. ఆ ప్రాంతంలో శాశ్వత జీవం ఉంటుంది. ఐక్యత ఉన్న ప్రాంతంలో దేవుని ఆశీర్వాదము, అక్కడ దేవుడు శాశ్వత జీవాన్ని ప్రకటిస్తాడట. శక్తివంతమైన బలాఢ్యులు బలమైన పరిచర్యలో పుడతారు, బలమైన సంఘాల్లో పుడతారు. స్ట్రాంగ్ ఫెలోషిప్ విల్ ఫ్యూయల్ స్ట్రాంగ్ డ్రీమ్స్, అండ్ స్ట్రాంగ్ ఫెలోషిప్ విల్ ఫ్యూయల్ స్ట్రాంగ్ విజన్స్, అండ్ స్ట్రాంగ్ చర్చెస్ విల్ డ్రైవ్ స్ట్రాంగ్ డెస్టినీస్. గొప్ప గొప్ప గమ్యస్థానాన్ని నిర్దేశించేది గొప్ప గొప్ప ఆత్మీయ సహవాసం గల సంఘాలే. అట్టి సంఘాలుగా దేవుడు మనల్ని స్థిరపరచునుగాక.